సంతోషంగా ఉన్నది. లోకంలోనే సంతోషంగా ఉన్నది. ఎక్కువగానే ఉంది చూస్తున్నాను. ఇప్పుడు ఎక్కువగా దేవుళ్ళలో వచ్చినట్టు ఎక్కువగా ఉన్నది. గట్టిగా ఎవరి కోసం జీవిస్తాం? దేవుని కోసమే జీవిస్తాను. నిజంగానే. సినిమా చూస్తావా? టీవీలు చెప్పు గట్టిగా. చూడు. దేవుళ్ళు ఎదుగుతాం. దేవుడు నేను తాకాడా? నిజంగా ఆయన అక్కని చూడండి. ఒక వ్యక్తి కనుక దేవుడు తాకితే ఆ వ్యక్తి జీవితం రూపాంతరపరచబడద్ది. నువ్వు పరిశుద్ధాత్మలు అనుభవం చప్పగొడేస్తాడు. అలాగే తండ్రి ఈ బిడ్డ నీ కొరకు శక్తివంతంగా వాడుకోండి. నేను జీవించే కృప భాగ్యం దయచేయండి. నీ కృపలో భద్రపరుస్తుంది. వేస్తున్నాడు తండ్రి. ఆమె కూర్చో. లేకమ్మా నీకేమేం చూడండి. ఈ పాపం చూ స్టాండ్ అప్. నాలో ఏంటో తిమ్మేళ్ళు వచ్చి చెమట్లు పట్టి నాలో ఏంటో మాట్లాడలేకపోతున్నాడు. ఈ గుండెని దేవుడు తాగుతాడు. దాన్ని పత్ర చేస్తాడు దేవుడు. ఇది కొన్ని వేల చూస్తున్నాం మేము. ఒరిస్సాలో అయితే రోజు 200 మంది పొందుకునేవారు ఇలాగా. ప్రార్థించు అభిషేకించు. సంతోషం అందరూ పొందాలా? అందరూ పొందాలి. ఆనందంగా ఉంది. నిజంగా యేసు కొరకే జీవిస్తుందంట. లోకంలో జీవిస్తావా? జీవించండి. చెప్పు. సినిమాలు చూస్తావా? టీవీలు చూస్తావా? సీరియల్స్ చూడను. ఎవరి కోసం జీవిస్తావు? యేసు కొరకే చెప్పలు కూడా ఇస్తుంది. ఒక్కసారి ఏమైంది? హృదయం నుంచి మంట. ఇంతకుముందు లేదు, పొందలేదు. ఇప్పుకున్నారు చూడండి ఎలా ఏడుస్తుంది ఆవిడ. దేవుడు ఒక వ్యక్తిని తాకితే అనుభవం అదే. ఆ వ్యక్తి జీవితమే మారిపోద్ది. చూడండి ఎలాంటి అనుభవం ఇక్కడ. ఆమేన్. కొంచెం వెనక్కి జరగమని ప్రార్థించారు. ఎలా ఉందమ్మా? నిజం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు లేదు ఈ సంతోషం, ఎప్పుడు లేదు. ఎవరి కోసం జీవిస్తారు? ఎవరి కోసం జీవిస్తారు? నిజంగా యేసయ్య కోసం. చెప్పండి. ఎవరు బైక్ తీసుకుని మరోసారి in the name of Jesus. In the name of Jesus. Come. I release the power in the name. ఏమైంది మీకు? చెప్పండి మీకు ఏమైందమ్మా? సౌండ్ పెట్టండి, కొంచెం సౌండ్ పెట్టండి. అది పెద్ద విలువ తాకింది. ఎలా ఉంది మీ లోపల? చాలా సంతోషం. ఇప్పుడు ఎలా ఉంది? సంతోషం దుఃఖంగా ఉందా? తేలిక ఉంది. నిజంగా ఎవరి కోసం జీవిస్తాం? నిజం చెప్పు. యేసు కోసమే, యేసు కోసమే, యేసు కోసమే. Power in the name of Jesus. సంతోషంగా ఉంది. చర్చకు వస్తావా? సినిమాలు చూస్తావా? టీవీలు? నిజం చెప్పాలి. దేవుడు ఎదుర్కొన్న అబద్ధం ఆడకూడదు. ఎవరి కోసం జీవిస్తాం? యేసు చేతులు పైకెత్తు. దేవుడిని తాగుతున్నాడు. కళ్ళు మూసుకో. I release the mighty power in the name of Jesus. Receive power and flow in the name of Jesus. Flow. అభిషేకించిన ఆయన కింద కూర్చొని స్తోత్రం చెప్పు దేవునికి గట్టిగా. ఆవిడ తీసుకురా.
కమ్ కమ్. ఏమైందమ్మా నీకు? నాకు ఏదో అగ్ని వచ్చి తాగినట్టు మౌనంగా వినండి. ఏమైంది? తాగిందనిపించిందా? నాకు మంట మంట అంత మంట, ఎప్పుడు మంట భరించలేదు, అంత విపరీతమైన మంట వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. ఎవరు తాగారు? ఎవరి కోసం జీవిస్తావు? ఏసై కొరకు జీవించాలి. చెప్పలు గట్టిగా. ఏసై కొరకు జీవించాలని. ఏసై కొరకు జీవిస్తావు. ఏసై కొరకే. చేతుల పైకి మరోసారి తాగుతున్నాడు. I release the mighty power in the name of Jesus. Receive his fire. Receive his fire in the name of Jesus. Receive his fire. ఎందుకు ఏడుస్తున్నావు? Lord, I release the power in the name of Jesus. Receive his fire in the name of Jesus. Every weakness, I command you in the name of Jesus. I release the mighty power. Receive your power. Receive. చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? మౌనంగా చూడండి ఎలా ఏడుస్తుందో. వెక్కి 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 వెక్కి. ఏమైంది మనకు? ఏమైంది నీకు? ఏమైంది? ఏమైందమ్మా నీకు? మాట రావట్లేదు. లోపల ఉంది. దేవుడు తాకాడు. దేవుడు తాకాడు. మనసుని కావాలా? చేయగెత్తు. Lord, I release the power in the name of Jesus. ఇప్పుడే మరోసారి దేవుడి శక్తిని తాగుతుంది ఈ సమయంలో. In the name of Jesus. Receive his power in the name. మోకరించి అలాగే మోకరించి చేతుల పైకి మనం పెట్టి. ఆమేన్ 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 ఆమేన్. తండ్రి, ఈ స్థలం అంతా నీ సన్నిధిని ప్రస్తుతం ఆవరింపచేయండి. నీ బిడ్డలందరినీ తాకమునైనా. అవును తండ్రి, వారిని బలముతో నింపండి, మార్చండి. వారి జీవితాంతం వారిని నడిపించండి, వారికి మీరు బోధించండి, వారితో మీరు సంభాషించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారితో మీరు మాట్లాడండి, మీ కార్యమును జరిగించమని. ఇదిగోనండి ప్రజలు నీకు అప్పగిస్తున్నాను. జీవితాంతం వారిని మీ చేతులకి అప్పగిస్తున్నాం తండ్రి. నీ వాక్యంలో వారిని భద్రపరుస్తామని, రక్తాన్ని వారిపైన ప్రోచిస్తున్నాము. నీ రక్తంలో వారిని భద్రపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.